ఖమ్మం పట్టణం మీదుగా వెళ్లే మున్నేరు నదికి ఇరువైపులా ఆర్సీసీ వాల్స్ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గతేడాది వర్షాలకు మున్నేరుకు భారీ స్థాయిలో వరదలు ముంచెత్తాయి. ఖమ్మం పట్టణంలో సుమారు 10 డివిజన్లు, రూరల్ మండలంలో పలు కాలనీల్లో ప్రజలు కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. అప్పటికే గత ప్రభుత్వ హయాంలో మున్నేరు నదికి ఇరువైపులా కరకట్టల నిర్మాణానికి నిధులు కేటాయించింది. ఆ పనులు ఏడాది తర్వాత ప్రారంభమై ప్రస్తుతం శరవేగంగా పనులు ఊపందుకున్నాయి. మున్నేరుపై రెండు వైపులా కరకట్టల నిర్మాణం పూర్తయితే వర్షాకాలం సీజన్లలో మున్నేరు పరివాహక ప్రజలకు వరద ముంపు నుండి బయటపడే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కరకట్టల నిర్మాణంపై ప్రైమ్ నైస్ ప్రత్యేక కథనం. మున్నేరు నదిపై రెండు వైపులా నిర్మిస్తున్న ఆర్సీసీ వాల్స్ నిర్మాణపు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మున్నేరులో ఓ పక్క నీరు లేకపోవడంతో పనులు వేగవంతంగా జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మున్నేరుపై నిర్మిస్తున్న ఆర్సీసీ వాల్స్ నిర్మాణ పనులను ప్రతి 15 రోజులకోసారి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్మాణ పనులపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. మరోపక్క ఖమ్మం అర్బన్ మండలం వైపు పనుల నిర్వహణ ఎలా జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం పర్యవేక్షిస్తున్నారు. వచ్చే వర్షాకాలం నాటికి కొంతమేరకైన పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇరువురు మంత్రులు దృష్టి సారించడంతో పనులు గాడిన పడ్డాయని చెప్పాలి. ఆర్సీసీ వాల్స్ ను ఆనుకొని ప్రత్యేకంగా రహదారి, దాని పక్కనే మురుగు కాల్వలు నిర్మించారు. ఖమ్మం నగరం నుండి వెలువడే మురుగునీరు మున్నేరులో కలిసేలా ఆర్సీసీ వాల్స్ పొడవునా 10 మీటర్ల వెడల్పుతో మురుగు కాల్వ నిర్మాణం చేయబడుతారు. ప్రభుత్వ భూమి ఉన్న చోట ప్రస్తుతం గోడల పనులు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల భూసేకరణ ప్రక్రియ పూర్తయితే పనులు మరింత వేగం అందుకుంటాయి. గతంలో మున్నేరుకొచ్చిన వరద ఉధృతికి ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం రూరల్ మండలంలోని 10ల సంఖ్యలో కాలనీలను వరద నీరు ముంచెత్తింది. మున్నేరు వరద నుంచి ప్రజలకు శాశ్వతంగా విముక్తి కల్పించేందుకు 690 కోట్లతో రెండు వైపులా గోడల నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. నిధుల లేమి కారణంగా దశలవారీగా పనులు చేపట్టాలని కాంగ్రెస్ సర్కార్ సంకల్పించింది. వేలాది మందిని ముంపు నుంచి కాపాడేందుకు గోడ నిర్మించాల్సిందేనని పట్టుబట్టడంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 501 కోట్లతో మున్నేరుకు రెండు వైపులా ఆర్సీసీ వాల్స్ నిర్మాణానికి ముందడుగు పడింది. 2024 మార్చిలో టెండర్లు పూర్తవగా ఏప్రిల్లో పనులు మొదలయ్యాయి. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి నుంచి ప్రకాష్ నగర్ వరకు 8.50 కిలోమీటర్లు, రామన్నపేట నుంచి ప్రకాష్ నగర్ వైపు 8.50 కిలోమీటర్ల మేర పొడవు. ఆ ప్రాంతంలోని ఎత్తుపల్లాల ఆధారంగా 45-25 అడుగుల ఎత్తుతో కాంక్రీట్ వాల్స్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వాల్స్ నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ స్థలాలున్న చోట ఈ పనులు నిర్వహిస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం వైపు ఎక్కువగా ప్రభుత్వ స్థలాలుండడంతో ఆర్సీసీ వాల్స్ నిర్మాణ పనులు పాలేరు నియోజకవర్గంలో ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 4 కిలోమీటర్ల మేర మట్టి పనులు పూర్తి కాగా 2 కిలోమీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేశారు. 3.50 లక్షల క్యూసెక్ల వరదను ప్రామాణికంగా తీసుకుని ఎత్తుపల్లాల ఆధారంగా గోడ నిర్మాణం చేపట్టారు. మొత్తం 4 కిలోమీటర్ల మట్టి పనుల్లో అత్యధికంగా 3.2 కిలోమీటర్లు రూరల్ మండలం వైపే నిర్వహించారు. కేవలం 800 మీటర్లు మాత్రమే అర్బన్ వైపు చేపట్టారు. గోడల కిరువైపులా మురుగు కాలువ నిర్వహిస్తున్న దృష్ట్యా నగరంలోని వరద నీరు మురుగు కాలువ ద్వారా ప్రకాష్ నగర్ వెలుపల మున్నేరులో జత కలుస్తాయి. కాబట్టి బ్రిడ్జిలకు ఎటువంటి ముప్పు ఉండకుండా గోడల నిర్మాణం, డిజైన్, రూపకల్పన సైతం చేశారు. ఆర్సీసీ వాల్స్ నిర్మాణానికి 177 ఎకరాల భూమి సేకరించాలని అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. మున్నేరుకు రెండు వైపులా 300 మీటర్ల మేర భూమిని సేకరించాల్సి ఉంది. ఇందుకోసం రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు. 25 గృహాలను తొలగించాలని గుర్తించారు. ఆర్సీసీ వాల్స్ నిర్మాణం కోసం నిర్వాసితులు తమ భూములు సైతం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే ఇందుకోసం భూములకు, ఇండ్లకు పరిహారం ఖరారు కావాల్సి ఉంది. 1969లో నాగార్జున సాగర్ కాల్వ నిర్మాణం కోసం సేకరించిన భూమిలో కాల్వ నిర్మించగా మిగిలిన భూమిలో రైతులు ఇప్పటికీ సేద్యం చేసుకుంటున్నారు. ఆ భూమిని సేకరించి మున్నేరు ఆర్సీసీ వాల్స్ నిర్వాసితులకు ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అర్బన్ వైపు 112 ఎకరాలు, రూరల్ వైపు 65 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించాల్సి ఉంది. రెండు మండలాల్లో కలిపి 80 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఆ భూమిలో ఆర్సీసీ వాల్స్ నిర్మాణం చేపట్టింది. భూసేకరణ ప్రక్రియ పూర్తయితేనే పనులు మరింత వేగం పుంజుకోనున్నాయని అధికారులు తెలుపుతున్నారు.
సుమారు 500 మందికి పైగా నిత్యం పనులు చేస్తున్నారు. కాంట్రాక్ట్ సంస్థకు 2026 మార్చి నాటికి ఆర్సీసీ వాల్స్ నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు నిర్ధారించింది. భూసేకరణ ప్రక్రియ పూర్తయితే వచ్చే ఏడాది వర్షాకాలం నాటికి రక్షణ గోడల నిర్మాణ పనులు పూర్తవుతాయని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం పట్టణ శివారు ప్రకాష్ నగర్ వద్ద మున్నేరులో 2.9 మీటర్ల ఎత్తుతో భూగర్భ జలాల పెంపు పేరుతో చెక్ డ్యాం నిర్మించింది. దీని కారణంగా ఖమ్మం మున్నేరుకు వరదలు పోటెత్తడంతో బ్యాక్ వాటర్ పట్టణంలోని పలు కాలనీలను ముంచెత్తిన విషయం తెలిసిందే. అప్పటి బీఆర్ఎస్ సర్కార్ 8 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చెక్ డ్యాం వల్ల వరద నీరు ఎగదర్ని ఖమ్మం అర్బన్ రూరల్ మండలాల్లోని మున్నేరు పరివాహక ప్రాంతం ముంపునకు లోనైంది. దీన్ని నిర్మించాక వరుసగా 3 ఏళ్లు ముంపు చోటు చేసుకుంది.